చంద్రబాబుకు ఏపీలో కొత్త ప్రభుత్వం కొలువుదీరింది. ఎవరు ఊహించని స్థాయిలో కూటమి ఏపీలో విజయం సాధించింది. ఏకంగా 164 స్థానాల్లో గెలిచి వైసీపీకి ప్రతిపక్ష హోదా కూడా లేకుండా చేసింది. దీంతో చంద్రబాబుకు అభినందనలు వెలువెత్తుతున్నాయి. ఇదే క్రమంలో వైఎస్ షర్మిల కూడా చంద్రబాబుకు శుభాకాంక్షలు తెలుపుతూ పోస్టు పెట్టారు. రాష్ట్ర ప్రజల తీర్పును గౌరవిస్తున్నాం. కొత్త ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తున్న టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు గారికి, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ గారికి శుభాకాంక్షలు. ప్రజల ఆకాంక్షల మేరకు ఏర్పడిన కొత్త ప్రభుత్వం రాష్ట్ర అభివృద్ధిపై దృష్టి పెట్టాలి. మనకు ప్రత్యేక హోదా రావాలి. పోలవరంతో సహా అన్ని ప్రాజెక్టులు పూర్తి కావాలి. రాజధాని నిర్మాణం జరగాలి. నిరుద్యోగ బిడ్డలకు పెద్ద ఎత్తున ఉద్యోగాలు ఇవ్వాలి. సంక్షేమం, అభివృద్ధి సమానంగా సాగాలి. ప్రజలు ఇచ్చిన ఇంత పెద్ద మెజారిటీతో ముందుకు ఎలా అడుగు వేయాలో రాష్ట్ర భవిష్యత్తు కోసం ఆలోచన చేసి ప్రత్యేక హోదా కోసం కట్టుబడితేనే, అన్ని విభజన హామీలకు కట్టుబడితేనే కేంద్రంలో ప్రభుత్వం ఏర్పాటుకు మద్దతు ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నాం. ప్రజల పక్షాన పోరాటాలు చేస్తూ జనం గొంతుకగా మారిన కాంగ్రెస్ పార్టీ ఇక మీద కూడా రాష్ట్ర ప్రజల పక్షాన నిలబడుతుంది. ప్రభుత్వ నిర్లక్ష్యాలను ప్రశ్నిస్తుంది అంటూ పోస్ట్ చేశారు. దీంతో షర్మిల పోస్ట్ కు టీడీపీ, వైసీపీ కార్యకర్తలు వాళ్ల స్టైల్లో కామెంట్లు పెడుతున్నారు.